కరీంనగర్లో స్పీడ్గా జరుగుతున్నాయి. నాడు కేసీఆర్ దీక్షకు బయలుదేరిన అల్గునూరు వద్ద దీక్షా దివస్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు సభకు హాజరు కానున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణన్ పరిశీలిస్తున్నారు. ఇక వారితో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు కరీంనగర్ అయిందని చెప్పాలి. దానికి ప్రత్యక్ష నిదర్శనం 29 నవంబర్ రోజు కేసీఆర్ కరీంనగర్ నుంచి సిద్దిపేట వెళ్తుండగా అల్గునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఆ మలిదశ ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలక పాత్ర అయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అల్గునూరు చౌరస్తా సంబంధం చూసుకుంటే దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ ఇక్కడి నుంచే మలిదశ ఉద్యమం చేపట్టాడు కనుక ఇక్కడ భారీ ఎత్తున ఒక సభ నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే గారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ వచ్చుడా, కేసీఆర్ జయత్ర అంటే తెలంగాణ జయత్రయాత్ర చేస్తారా లేకపోతే శివయాత్ర చేస్తారా అని మీరే నిర్ణయించుకోండి అంటూ 2 రోజుల క్రితం వచ్చి కరీం నుంచి బయలుదేరినప్పుడు సిద్దిపేట పోయేటప్పుడు అల్గునూరులో అరెస్ట్ చేసినట్టు నేపథ్యం అంటే నాటి ఉద్యమ స్ఫూర్తితోటే మలిదశ ఉద్యమంగా భావించి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పరిస్థితి. అంటే మీకు ఆనాటి జ్ఞాపకాలు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి? 2009లో నేను అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే, సజీవ సాక్షి నేనే. ఆ రోజు నవంబర్ 26, 2009 ఈ యొక్క దినం ఎప్పుడు మర్చిపోము మేము. ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు కరీంనగర్ నగరం చేరుకోవడం జరిగింది. అప్పటికే డిసైడ్ అయిపోయిండు కేసీఆర్ గారు. 60 ఏళ్ళ కళ నిజమైన సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇబ్బందులు పెడుతుంది. 60 ఏళ్ళ నుంచి ఎలా అయితే మోసం చేసుకుంటూ వస్తుందో ఈసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎప్పుడు దీనికి శాశ్వతంగా పరిష్కారం దొరకాలి, నాతోటే పరిష్కారం దొరకాలి. ఇప్పుడు తెలంగాణ రాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు అని ఒక డిసైడ్ చేసుకొని, అయితే నేను ఆత్మ బలిదానం చేసుకున్న పర్లేదు, అందుకే ఆమె నిరాదరణ చేస్తా. కనీసం నా ఆత్మ బలిదానంతో అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఇక 80% దీన్ని కొనసాగించకూడదు, ఎక్కడికి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఒక డిసైడ్ అయిపోయి ఉత్తర తెలంగాణ భవన్ కరీంనగర్ నగరంలో నవంబర్ 26, 2009 రాత్రి చేరడం జరిగింది. 27 మేము చూసాం. వేలాది మంది కూడా కేసీఆర్కి అండగా ఉన్నారు. 28 నాడు కూడా కేసీఆర్ని కాపాడే ప్రయత్నంలో వేలాది మంది పోలీసులు వచ్చి కూడా అరెస్ట్ చేస్తామనే ప్రయత్నంలో అప్పుడు మా కార్యకర్తలే, మన టీఆర్ఎస్ కార్యకర్తలే వలయంగా ఏర్పడుకొని కేసీఆర్ని కాపాడుకోవడం జరిగింది. సో ఇది కేసీఆర్ వచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో. నిజంగానే కేసీఆర్ చచ్చిపోతే ఆ యొక్క యాత్ర కొనసాగించండి, కానీ నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిట్ట అద్భుతంగా తెలంగాణ అంతకన్నా అదృష్టం మాకేముందని చెప్పేసి జైత్రయాత్ర చేయండి, ఇక్కడ శవయాత్ర చేయమని ఒక గొప్ప మాట అన్నాడు. దానికి టర్నింగ్ పాయింట్ కాబట్టి అందుకే దీక్షా దివస్ అనేది మాకోనే కాదు. ఇవి చాలామంది అంటారు ఇది పొలిటికల్, టీఆర్ఎస్ పార్టీ చేస్తే పొలిటికల్ ప్రోగ్రామ్ అంటారు. కాదు, ఇది పొలిటికల్ ప్రోగ్రాం కాదు. ఇది తెలంగాణ యొక్క ఆత్మగౌరవం సంబంధించిన టాపిక్. ఇది తెలంగాణ ప్రజలందరిది, తెలంగాణ ప్రజల ఇష్యూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంబంధించిన ఇష్యూ. ఇది టీఆర్ఎస్ పార్టీ ఇష్యూ కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించిన ఇష్యూ. కాబట్టి ప్రతి ఒక్కరి మనోభావాలు చెందిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరు ఇలా పాల్గొంటాడు. తెలంగాణ ప్రతి బిడ్డ కూడా కవులు కళాకారుడంగా ఈ ప్రోగ్రాన్ని దీక్ష దివస్ ఘనంగా విజయవంతం చేయాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి డెఫినెట్గా మేమందరం అద్భుతంగా విజయవంతం చేసే ప్రయత్నం. మీకు మీ అనుభవం చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగించినటువంటి పోరాటంలో అత్యంత కీలకమైనటువంటి మలుపు, దేశ స్వాతంత్రం కోసము గాంధీ చేపట్టినటువంటి సత్యాగ్రహము ఎంతటి చైతన్యాన్ని తీసుకొచ్చి దేశ స్వాతంత్రానికి ఉపయోగపడ్డదో, అల్గునూరు నుంచి కరీంనగర్ నుంచి మొదలైనటువంటి కేసీఆర్ యొక్క దీక్షను కూడా అంతే గొప్పగా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ చూసినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు సాగించినటువంటి కేసీఆర్ గారి వెంబడి కోట్లాది మంది కదిలినటువంటి చైతన్యమే ఢిల్లీలో ఉన్నటువంటి పాలకుల యొక్క మెడలు వంచి వాళ్ళతోని తొలిసారి తెలంగాణ ప్రకటన కూడా ఇప్పించినటువంటి సందర్భానికి ఈ దీక్షా దివాస్కు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారికి ఒక పేగుబంధం ఉన్నది. ఆ దీక్షా దివస్ తర్వాతనే చిదంబర్ గారి ప్రకటన కావచ్చు, అలాగే అనేకమైనటువంటి శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, తెలంగాణ పోరాట ఘట్టాలలో కావచ్చు, అనివార్యంగా తెలంగాణ రాష్ట్రము ఇవ్వాలి అన్నదాని కోసము పునాది రాయబడ్డది కరీంనగర్ అల్గునూరు నుంచే. కాబట్టి ఇక్కడనే ఈ దీక్షా దివాసును అంటే ఈ దీక్షా దివాసు ఒక స్వతంత్ర పోరాటానికి, తెలంగాణ స్వతంత్ర పోరాటానికి మొదలై రాష్ట్రాన్ని సాధించినట్టుగానే ఈ దీక్షా దివాసు నుంచి ఇలా
2024లో జరుగుతున్నటువంటి ఈ దీక్షా దివాస్ కూడా మరొక ఆత్మ గౌరవానికి పోరాటానికి ప్రతీకగానే మేము కూడా ఈ దీక్షా దివాస్ దినోత్సవాన్ని మేము భావించుకుంటా ఉంటాం. మరోవైపు చూసుకుంటే సార్ చెప్పండి, రంగదాంపల్లి ఇంకొక అర్ధగంటలో చేరుతాడని అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏమనిపించింది మీకు? అంటే ఆ రోజు వాస్తవం కూడా మేమందరం కూడా గత ఒక 2 రోజుల ముందు నుంచే మేము తెలంగాణ భవన్లో కేసీఆర్కి 3 అంచెల వ్యవస్థల సెక్యూరిటీగా మేము ఉన్నాము. ఆ రోజు కేసీఆర్ గారి తిగగుట్టపల్లి నివాసం చుట్టూ కూడా మొత్తం వేలాది మంది పోలీసులు రాత్రి కేసుని అరెస్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు, యువ విభాగం నాయకులు మహిళలను చూసి పోలీసు వాళ్ళు తట్టుకోలేకపోయారు. కాబట్టి దొంగ దెబ్బ కొట్టడానికి కోసము కేసీఆర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి మీకు పర్మిషన్ ఇచ్చినాం సార్, మీరు సిద్దిపేట పోవచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్గా అలుగునూరు చౌరస్తాకు రాగానే వెంటనే వారి వాహనాన్ని అలుగునూరు నుంచి ఖమ్మం తీసుకుపోయే దశలో అక్కడ వాహనం ఆపడం జరిగింది. కార్యకర్తలు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగినది. అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. చాలా బాధ అనిపించింది. అసలు ఇంత కేసీఆర్ లాంటి యోధుని ఈ విధంగా దొంగ దెబ్బ కొట్టి అరెస్ట్ చేయడం అనేది మాత్రం చాలా తప్పనిపించింది. మరి రేపు కూడా జరగబోయే కార్యక్రమాన్ని కూడా నేను యావత్ మా కరీంనగర్ జిల్లా శ్రేణిలో కోరుతున్నాను. అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి, పల్లె నుంచి, మండలం నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క దీక్షా దివాస్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. పొలిటికల్ సభ కాదు ఇది, తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన ఒక బీజం లాగా ఆలోచించాలి. మలిదశ ఉద్యమానికి బీజం పడింది అలుగునూరు చౌరస్తా కనుక మేము ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సభ ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు. భారీ ఎత్తున ఈ యొక్క సభ నిర్వహిస్తాం. ముఖ్యంగా చూసుకుంటే దీక్షా దివస్ను కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు జరుగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో అలుగునూరులోనే ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు, టీ న్యూస్, కరీంనగర్.